వినయ్ అనే అబ్బాయితో నాకు పరిచయం అయిందన్న. జేజీపీ సొల్యూషన్స్ ఆ అబ్బాయిది కంపెనీ వచ్చేసి యాక్చువల్లీ జాబ్ పర్పస్లో పరిచయం మా ఇద్దరికి. నా ప్రొఫైల్ అనేది ఆ అబ్బాయికి వర్క్ ఇండియా ద్వారా వెళ్ళిందనమాట వాట్సాప్లో. సో రిలేషన్ అనేది ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఈ అబ్బాయి నన్ను ఇంటర్వ్యూ చేశాడు, అది కూడా ఆన్లైన్లోనే. జాబ్ కూడా లేదు, ఇంకా దాని తర్వాత జాబ్ ఇస్తాననడం అలాంటివి కూడా ఏం లేవు. డైరెక్ట్ నిజామాబాద్ అని చెప్పంగానే మా వాళ్ళు కూడా రిలేషన్స్ అక్కడే ఉన్నారు, అది ఇది అని చెప్పేసి నాతో రిలేషన్లోకి ఎంటర్ అయ్యాడు. రిలేషన్లో ఉన్నాడు, మేము ఫిజికల్ అటాచ్మెంట్ కూడా అయింది 2023లో, మాకు ఫిబ్రవరిలో అయింది. నాకు ఆయన వల్ల 2023 అక్టోబర్లోనే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా పోయింది. ఆయనే అబార్షన్ చేయించాడు. 2 months బేబీని క్యారీ చేసిన తర్వాత తీపిచ్చేశాడు. పెళ్లి చేసుకుంటానని అన్నావు కదా అంటే, ఇప్పుడే నేను సెటిల్ అవ్వలేదు అన్నాడు. ఇంకోటి ఏంటంటే, ఆ పిల్స్ వేసుకోకపోతే ఆయన చనిపోతానన్నాడు. ఆ భయంకు నేను వేసుకోవాల్సి వచ్చింది. 2024లో కూడా ఆయనకు ఒకసారి కాల్ యాక్సిడెంట్, నా పరిచయం కంటే ముందే ఆయన కాళ్ళ రాడ్డు ఉంది. అది కూడా నాకు ఫిజికల్ అటాచ్మెంట్ అయినాకే చెప్పింది. నాకంటే ముందు కూడా టూ మెంబర్స్ని అమ్మాయిలని లవ్ చేశాడంట, అది కూడా హిందూ అమ్మాయిలే. కాకపోతే పెళ్ళికి మాత్రం క్రిస్టియన్ అమ్మాయి కావాలంట ఆయనకి. 2024లో ఆపరేషన్ అయినప్పుడు కూడా నేనే నా హాస్టల్ నుంచి ఆయన రూమ్కి వెళ్ళి వంట చేయడం కానీ, ఆయనను చూసుకోవడం కానీ ఇవన్నీ చేశాను. ఇవేం చెప్పానంటే, రిలేషన్లో ఉన్నన్ని రోజులు కూడా నా దగ్గర డబ్బులు తీసుకునేవాడు, అది కూడా 3 lakhs వరకు తీసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే, తీరా ఇప్పుడు 26 మార్చిన 2026లో వేరే విజయవాడకు చెందిన అమ్మాయితోటి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అది కూడా నాకు తెలియదు. ఏంది అమ్మాయితో ఎంగేజ్మెంట్ అంటే, 10 months నుంచి రిలేషన్లో ఉన్నాడంట అమ్మాయితోటి. ఇది జరిగిందన్న. నా వల్ల నాకు జరిగింది, ఇంకొక అమ్మాయికి జరగద్దని నేను కోరుకుంటున్నా. అబ్బాయికి కేసు కూడా నేను ఫైల్ చేసిన, కాకపోతే రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకొక అమ్మాయికి ఇట్లాంటిది జరగద్దు. వాళ్ళ అమ్మకి నేను ఫోన్ చేసి కూడా చెప్పాను, ఆంటీ ఇలా అయింది అంటే, నువ్వు చస్తే చావు, మాకేం సంబంధం, మా కొడుకుకి నీకు ఏం సంబంధం లేదని మాట్లాడింది వాళ్ళమ్మ. ఒకటి అన్న, వాడి గురించి అందరికీ తెలియాలి. ఏంది అంటే, ఇంకొక అమ్మాయి నమ్మి నాలాగా మోసపోవద్దు. ఇంకోటి ఏంటంటే, ఆ ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి ఉంది చూడండి, వాళ్ళిద్దరు కూడా ఏం చాట్ చేసుకున్నారు నా గురించి అనేది నాకు క్లారిటీ కావాలి. ఎందుకంటే ఆ అమ్మాయి అన్నీ తెలిసి ఎంగేజ్మెంట్కి రెడీ అయ్యి ఎంగేజ్మెంట్ దాకపోయింది అంటే, ఆ అమ్మాయి ఏమన్నా వాడితోటి ముందుకెళ్ళిందా? మరి నా గురించి అంతా తెలిసి చేసుకుందంటే, ఎవరైనా అమ్మాయిలు చేసుకోరు కదా. ఇట్లా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చీట్ చేసిరంటే, ఆ అమ్మాయి కూడా ఒక రకంగా ఇన్వాల్వ్ అయ్యి కదా నా దాంట్లో, నా జీవితం నాశనం కావడానికి. నా గురించి ఆ అమ్మాయికి ఏం చెప్పాడు? జస్ట్ నేను ఫ్రెండ్ అని చెప్పిండంట. ఆ అమ్మాయితో కాన్ఫరెన్స్ కాల్ కూడా మాట్లాడిచ్చాడు. నేను ఒకటే చెప్తుంది, వాడి గురించి బయట అందరు జనాలకు తెలియాలి, అది నాకు కావాల్సింది. అరెస్ట్ అయ్యాడు, నేను పెట్టాను కదా కేసు, అరెస్ట్ అయ్యాడు, లోపల ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఇంకొక అమ్మాయి ఇట్లా కావద్దని, బయటికి వచ్చాడో లేదో నాకు తెలియదు అన్న.